మీనా పుట్టింట్లో మీనా తండ్రికి సంవత్సరికం ఏర్పాట్లు చేస్తారు. ఇక అక్కడ ఉన్న బస్తీ వాళ్ళందరూ అక్కడికి వస్తారు. విరిగిన చేయితో శివ తన తండ్రి ఫోటోకి హారతి ఇస్తూ ఉండగా హారతి పళ్ళెం కింద పడిపోతుంది. అయ్యయ్యో అని పార్వతి అంటూ ఉండగా వచ్చిన వాళ్ళలో ఒకరు, ఈ శివగాడి చేయి విరిచింది మీ అల్లుడు గారి నట కదా అని అంటుంది. ఇక మీనా పార్వతి వాళ్ళ వైపు అలాగే చూస్తారు. వెంటనే పార్వతి ఏడుస్తూ, నా కొడుకు హారతి కూడా ఇవ్వలేకపోతున్నాడు. అలాంటి తొందరపాటు మనిషితో ఎలా కాపురం చేస్తుందో ఏంటో తెలియడం లేదు అని పార్వతి అందరి ముందు అంటూ ఉండగా బాలు వాళ్ళ ఇంటికి వస్తూ ఆ మాట వింటాడు. ఇక పార్వతి బాలుని చూసి ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది. కట్ చేస్తే బాలు లోపలికి వచ్చి, మీ బస్తీ జనాలకు పోగేసి మరి నా గురించి ఇంత చెడుగా ప్రచారం చేయాలా అని బాలు అత్త పార్వతితో అంటాడు. ఇక శివ వెంటనే, నా చేయి విరగ్గొట్టి మా ఇంటికి తినడానికి వచ్చావా అని కోపంగా బాలుతో అంటాడు. మీనా శివ వైపు కోపంగా చూస్తుంది. పార్వతి చాలా షాక్ అవుతూ ఉంటుంది. ఇక వెంటనే బాలు శివని పట్టుకొని చెంప చెల్లుమనిపిస్తాడు. ఇక శివ ఒక్కసారిగా కింద పడిపోతాడు. మళ్ళీ శివ బాలు మధ్య గొడవకి దారి తీస్తుంది. ఇలా మనకి చూపిస్తారు. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.